వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఆర్మడ్ ఫోర్స్ సిఏపిఎఫ్ఎస్ మరియు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ కానిస్టేబుల్ జీడీ పోస్టుల భర్తీ కోసం 2026 నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి తేదీ 1/12/2025 నుండి 31/12/2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 31/12/2025 రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించవచ్చు. ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 1/1/2026 రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్ ఫీజు చెల్లించవచ్చు. అప్లికేషన్లో తప్పులుంటే ఆన్లైన్ ఫారం కరెక్షన్ ఎడిట్ చేయుటకు తేదీ 8/1/2026 నుండి 10/1/2026 వరకు ఆన్లైన్ ఫారంను ఎడిట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ ఫిబ్రవరి లేదా ఏప్రిల్ 2026లో జరగవచ్చు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. హోంమంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి మధ్య ఒప్పంద ప్రకారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ, సమస్త సీమాబల్ ఎస్ఎస్బి మరియు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ మరియు అస్సాం రైఫిల్స్ ఏఆర్లో రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ పోస్టులకు నియామకం కోసం ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ను నిర్వహిస్తుంది. నియామక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిఈ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. దరఖాస్తు విధానం ఆన్లైన్ మోడ్లో దరఖాస్తు చేయాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షల సిబిఈని కమిషన్ ఇంగ్లీష్, హిందీ మరియు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తుంది. అవి 1 అస్సామీ, 2 బెంగాలీ, 3 గుజరాతీ, 4 కన్నడ, 5 కొంకణి, 6 మలయాళం, 7 మణిపురి, 8 మరాఠీ, 9 ఒడియా, 10 పంజాబీ, 11 తమిళ్, 12 తెలుగు, 13 ఉర్దూ. జీతం పే లెవెల్ 3 ప్రకారం 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు. ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే బిఎస్ఎఫ్ మేల్ పోస్టులు 524 పోస్టులు మొత్తం. ఎస్సీ కేటగిరీ 78, ఎస్టీ 58, ఓబీసీ 113, ఈడబ్ల్యూఎస్ 53, అన్రిజర్వ్డ్ 222గా ప్రకటించారు. ఫిమేల్ కేటగిరీ బిఎస్ఎఫ్లో ఎస్సీ కేటగిరీలో 11, ఎస్టీ 7, ఓబీసీ 20, ఈడబ్ల్యూఎస్ 5, అన్రిజర్వ్డ్ 49, మొత్తం 92 పోస్టులు. మేల్ ఫిమేల్ కలిపి 616 పోస్టులుగా ప్రకటించారు. సిఐఎస్ఎఫ్ మేల్ పోస్టులు 13,135, ఎస్సీ కేటగిరీ 1,918, ఎస్టీ కేటగిరీ 1,391, ఓబీసీ 2,959, ఓబీసీ 2,958, ఈడబ్ల్యూఎస్ 1,321, అన్రిజర్వ్డ్ 5,547, మొత్తం 13,135 పోస్టులు మేల్ పోస్టులు. ఫిమేల్ పోస్టులు 1,460 పోస్టులు. వాటిలో ఎస్సీ కేటగిరీ 205, ఎస్టీ కేటగిరీ 152, ఓబీసీ 326, ఈడబ్ల్యూఎస్ 150, అన్రిజర్వ్డ్ 627, మొత్తం మేల్ ఫిమేల్ పోస్టులు కలిపి 14,595 సిఐఎస్ఎఫ్లో ఖాళీలు కలవు. సిఆర్పిఎఫ్ ఖాళీలు మేల్ పోస్టులు 5,366 పోస్టులు మొత్తం. వాటిలో ఎస్సీ కేటగిరీకి 870, ఎస్టీ కేటగిరీ 32, ఓబీసీ 1,343, ఈడబ్ల్యూఎస్ 598, అన్రిజర్వ్డ్ 2,523. మేల్ కేటగిరీ పోస్టులు 5,366 సిఆర్పిఎఫ్లో. ఫిమేల్ కేటగిరీ పోస్టులు 124గా తెలిపారు.
వాటిలో ఎస్సీ కేటగిరీ 15, ఎస్టీ 8, ఓబీసీ 27, ఈడబ్ల్యూఎస్ 8, అన్రిజర్వ్డ్ 66, మేల్ ఫిమేల్ మొత్తం కలిపి 5,490 పోస్టులుగా ప్రకటించారు. సిఆర్పిఎఫ్ పోస్టులు. ఎస్ఎస్బి మేల్ ఖాళీలు 1,764, వాటిలో ఎస్సీ కేటగిరీ 257, ఎస్టీ కేటగిరీ 167, ఓబీసీ కేటగిరీ 412, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 176, అన్రిజర్వ్డ్ 752 మేల్ పోస్టులు ఎస్ఎస్బి 1,764గా తెలిపారు. మొత్తం మేల్ ఫిమేల్ కలిపి 1,764గా ప్రకటించారు. ఐటీబీపీ మొత్తం పోస్టులు మేల్ పోస్టులు 1,099, వాటిలో ఎస్సీ కేటగిరీ 146, ఎస్టీ కేటగిరీ 139, ఓబీసీ 219, ఈడబ్ల్యూఎస్ 109, అన్రిజర్వ్డ్ 486, మొత్తం 1,099 మేల్ పోస్టులు. ఫిమేల్ పోస్టులు 194, వాటిలో ఎస్సీ కేటగిరీ 24, ఎస్టీ కేటగిరీ 25, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 16, అన్రిజర్వ్డ్ 91 మేల్ ఫిమేల్ పోస్టులు రెండు కలిపి 1,293 ఖాళీలుగా ఐటీబీపీలో ప్రకటించారు. ఏఆర్ అస్సాం రైఫిల్ మేల్ పోస్టులు 1,556గా ప్రకటించారు. వాటిలో ఎస్సీకి 161, ఎస్టీకి 302, ఓబీసీకి 278, ఈడబ్ల్యూఎస్కి 157, అన్రిజర్వ్డ్ 658 ఫిమేల్ పోస్టులు 150 పోస్టులు కలవు. వాటిలో ఎస్సీ కేటగిరీ 14, ఎస్టీ కేటగిరీ 30, ఓబీసీ 25, ఈడబ్ల్యూఎస్ 10, అన్రిజర్వ్డ్ 71 మేల్ పోస్టులు ఫిమేల్ పోస్టులు కలిపి 1,706 పోస్టులుగా తెలిపారు. ఏఆర్ ఖాళీలు. ఎస్ఎస్ఎఫ్ మేల్ పోస్టులు 23, వాటిలో ఎస్సీకి 3, ఎస్టీకి 2, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్డ్ 10 ఫిమేల్ పోస్టులు ఏమీ లేవు. మేల్ ఫిమేల్ కలిపి 23 పోస్టులుగా ప్రకటించారు. మొత్తం ఖాళీలు ఒకసారి పరిశీలిస్తే కేటగిరీ వారీగా మేల్లో ఎస్సీకి 3,433, ఎస్టీ 2,091, ఓబీసీ 5,329, ఈడబ్ల్యూఎస్ 2,416, అన్రిజర్వ్డ్ 10,198 మొత్తం మేల్ పోస్టులు 23,467గా ప్రకటించారు. ఫిమేల్ పోస్టులు కేటగిరీ వారీగా ఎస్సీ 269, ఎస్టీ 222, ఓబీసీ 436, ఈడబ్ల్యూఎస్ 189, అన్రిజర్వ్డ్ 904 మొత్తం 8,020 పోస్టులు ఫిమేల్ పోస్టులుగా ప్రకటించారు. మేల్ ఫిమేల్ కలిపి 25,487 పోస్టులుగా ప్రకటించారు. ఈ పోస్టులకు అర్హతలు భారతీయ పౌరులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించారు. వయసు 1/1/2026 నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, 1984 రాయట్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ రాయట్స్ పిల్లలకు 8 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీ రాయట్స్ పిల్లలకు 10 సంవత్సరములు వయస్సు సడలింపునిచ్చారు. విద్యార్హతలు 1/1/2026 నాటికి మెట్రికులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 1/1/2026 తేదీకి ముందు ఎన్సీసీ సర్టిఫికేట్, ఎన్సీసీ సి సర్టిఫికేట్కు 5% బోనస్ మార్కులు, ఎన్సీసీ బి సర్టిఫికేట్కు 3% బోనస్ మార్కులు, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్కు 2% బోనస్ మార్కులుగా ప్రకటించారు. ఎలా అప్లై చేయాలి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ వెబ్సైట్ నందు సంబంధిత వెబ్సైట్ నందు ఓటీఆర్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించాలి. మహిళలకు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపునిచ్చారు. ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 1/1/2026గా ప్రకటించారు. ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ తేదీలు 8/1/2026 నుండి
10/1/2026 రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్లు కరెక్షన్ చేసుకోవచ్చు. అప్లికేషన్లో ఎటువంటి తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఈ తేదీల్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పరీక్షా కేంద్రాలు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 9 రీజనల్ ఆఫీసుల్లో ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాలకు సౌత్ రీజియన్ ఎస్ఆర్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సౌత్ రీజియన్గా ప్రకటించారు. వాటిలో గుంటూరు 8001, కర్నూలు 8003, కాకినాడ 8009, నెల్లూరు 8010, రాజమండ్రి 8004, తిరుపతి 8006, విజయవాడ 8008, విజయవాడ 8008, విశాఖపట్నం 8007, విజయనగరం 8012, ఒంగోలు 8014, ఏలూరు 8016, పుదుచ్చేరి 8401, చెన్నై 8201, కోయంబత్తూరు 8202, మదురై 8204, సలీం 8205, తిరుచిరాపల్లి 8206, తిరునెల్వేలి 8207, వెల్లూరు 8208, కృష్ణగిరి 8209, హైదరాబాద్ సికింద్రాబాద్ 8601, వరంగల్ 8603, కరీంనగర్ 8604, సిద్దిపేట 8605 మొదలగునవి సదరన్ రీజియన్ పరీక్షా కేంద్రాలుగా ప్రకటించారు. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి, మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ, ఆర్ఎంఈ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.